హైదరాబాద్లో మళ్ళీ గాంజా విక్రయం, దానికి సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం లేటెస్ట్ న్యూస్గా మనం అందరూ వింటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మనం వినకూడదు అన్నామో, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది మళ్ళీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇటువంటి యాక్టివిటీస్, ఈ బ్యాండ్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్గా హైదరాబాద్లో సేల్ అనేటువంటి జరుగుతోంది. మనం ఎన్ని రకాలుగా కట్టడి చేస్తూ ఉన్నా కూడా ఈ యాక్టివిటీస్ అనేటువంటిది ఏదో ఒక రకంగా మళ్ళీ కొనసాగుతూనే ఉన్నాయి. మరి వీటి నేపథ్యం ఏంటి, అలాగే మనకున్నటువంటి చట్టాలు ఏంటి, అలాగే మనకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ ఏంటి, వాటి గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా అన్నిటికంటే ముందు ఏదైతే మనకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఉన్నాయో ఈ నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ గురించి ఆ టీంకి సంబంధించినటువంటి, అలాగే స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్న్యూ కానివ్వండి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, ముఖ్యంగా ఈగల్ టీమ్. ఈగల్ అంటేనే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని వండర్ఫుల్ టీం. మరి అన్ని టీమ్స్ను కూడా ముందుగా మనం అభినందిద్దాం. ఎందువల్ల అంటే హైదరాబాద్ ఈరోజు డ్రగ్స్లో ఇంత తక్కువగా ఈ డ్రగ్ బిజినెస్ అనేటువంటిది మనం మినిమైజ్ చేయగలిగామంటే అది కేవలం ఈ అన్ని టీమ్స్ యొక్క సమిష్టి కృషిగానే మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన స్టేట్ పోలీస్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పినటువంటి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేటువంటిది ఒక స్పెషల్ వింగ్ ఉంది, హెచ్న్యూ అని. అలాగే మనం చూస్తున్నాం బ్యాండ్ సబ్స్టెన్సెస్ గురించి స్టేట్ ఎక్సైజ్ పోలీస్ కూడా ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి, ఎక్సైజ్ టీమ్స్ కూడా, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఎస్ఓటీస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అన్ని టీమ్స్ ఒక కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు హైదరాబాద్లో డ్రగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ బాగా తక్కువైనాయి. ఈరోజు మనం వినటం బాధాకరం, అన్ఫార్చునేట్. కానీ ఒక స్థాయి మనం హైదరాబాద్లో మనం ఇంతకు ముందు చూసినప్పుడు డ్రగ్స్ అనేటువంటిది చాలా పెద్ద ర్యాకెట్స్గా, అలాగే ఒక పెద్ద ముఠాలుగా, చాలా మనం ఊహించని రీతిలో ఈ యొక్క ప్రాసెస్ జరిగేది. కానీ ఈరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ వల్ల వాటి యొక్క నిజంగా ఈగలైగానే ఉంది ఈ వ్యవహారం. దానివల్ల ఎక్కడ ఈ వ్యవహారం జరిగినా వెంటనే ట్రాకింగ్ చేయడం, పట్టుకోవటం, కఠినమైనటువంటి శిక్షలు వేయటం, ఇవన్నీ చూసి ఈ యాక్టివిటీస్ అనేటువంటి ఫస్ట్ దే ఆర్ కమ్ డౌన్. ఇప్పుడు గ్రాఫ్ అనేటువంటిది తక్కువ, అలా ఇట్ ఈస్ టేకింగ్ ఏ డౌన్వర్డ్ ట్రెండ్ అనేటువంటిది చాలా మనం గమనించదగ్గ అంశం. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎలా జరిగిందనేది ఫస్ట్ మనం చర్చించుకుందాం. ఈ కేసు కూడా మనం ఆలోచన చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ, గోపన్పల్లిలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు. అంటే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంచారం, అంటే ఆయన మూమెంట్ ఏదో కొంత సస్పీషియస్గా అనిపించి మన ఎస్ఓటీ టీమ్స్ ఏదైతే స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఉన్నాయో ఎంత అలర్ట్గా ఉంటారంటే మనం ఈ కేసు చదివినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరిగినా కూడా మన ఎస్ఓటీ టీమ్ ఈజ్ ఏబుల్ టు న్యాప్ దట్ పర్సన్ అండ్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. అంటే రియలీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఆ పర్సన్ పట్టుకున్నప్పుడు అతని దగ్గర 1.5 kg ఆఫ్ గాంజా ఉండింది. అంటే అలాగే మనం చూస్తున్నాం ఈ గాంజా అనేటువంటిది అతని దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా వచ్చింది, రూటింగ్ ఎలా జరిగింది అంటే ద రూటింగ్ వాజ్ ఫ్రమ్ ఒడిషా అని ఆయన చెప్పడం జరిగింది ఎంక్వైరీలో. అంటే ట్రాన్స్ బార్డర్ ఈ గాంజా అనేటువంటిది ట్రేడ్ జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు కఠినమైనటువంటి విధానాలను ప్రవేశపెట్టిన మన భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు కూడా ఇచ్చిందండి. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేటువంటిది మనం చూస్తే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అనేటువంటిది చాలా కఠినమైనటువంటి యాక్ట్. ఇట్ హ్యాస్ డిఫరెంట్ సెక్షన్స్. మనం కనుక చూసినట్టయితే బెయిల్కి సంబంధించి సెక్షన్ 31 కానివ్వండి, సెక్షన్ 37 కానివ్వండి, సెక్షన్ 37 అలా ఉంది. సెక్షన్ 31A ఈజ్ రియలీ వెరీ వెరీ హార్డ్ సెక్షన్. ఎందువల్ల అంటే సెక్షన్ 31Aలో రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ అఫెండర్ ఆఫ్ డ్రగ్స్ అని కనుకంటే దే కెన్ ఈవెన్ దట్ సెక్షన్ కెన్ టేక్ హిమ్ ఆర్ అవార్డ్ హిమ్ విత్ అ డెత్ పెనాల్టీ. మరి అంత దూరం కూడా తీసుకెళ్లేటువంటి సెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఎన్డీపీఎస్ యాక్ట్లో. అలాగే అదే కాకుండా మనకు అదర్ అలైడ్ యాక్ట్ లైక్ పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ ఆఫ్ 1988 కూడా ఉంది. ఓకే, పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ ఆఫ్ 1988. ఇప్పుడు మనం అనుకున్నాం పీడీపీఎస్ యాక్ట్ ఉంది, ఎన్డీపీఎస్ యాక్ట్ ఏమో 1985, ఇది పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ కాబట్టి ఇది 1988లో ఉంది.
ఇది కాకుండా మనకి ఎప్పటి నుంచో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940s నుంచి కూడా ఉంది. కాబట్టి ఇలా మన భారతదేశంలో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వాటిల్లో కూడా NDPS యాక్ట్లో ఎలా ఉందంటే పర్మిసిబుల్ వెరీ స్మాల్ లెవెల్లో కనుక తీసుకున్నట్టయితే దానికి స్మాల్ పనిష్మెంట్ ఉంది. అలాగే ఇప్పుడు కమర్షియల్ లెవెల్లో తీసుకున్నట్టయితే దానికి స్ట్రింజెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు హ్యాబిచువల్ అఫెండర్ అయితే సెక్షన్ 31A ప్రకారం డెత్ పెనాల్టీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 37 అయితే బెయిల్ రావటం కూడా చాలా కష్టం. ఎందుకంటే గ్రౌండ్స్ అనేటువంటిది అలా పెట్టారు. ఎందుకు కంటైన్ చేయాలి? డ్రగ్ యాక్టివిటీ అనేటువంటిది ప్రజల్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక విధానం డ్రగ్స్ అంటేనే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మోస్ట్ పిటియబుల్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్సే కాకుండా స్కూల్ స్టూడెంట్స్కి కూడా అలవాటు చేస్తున్నారండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇక సాఫ్ట్వేర్ వాళ్ళనైతే అసలు మనం పట్టుకోలేం. ఇక ఈ మధ్యకాలంలో మన అందరూ ఏదైతే వెస్టర్నర్స్ ఏమో ఇండియన్స్ను ఆదర్శంగా తీసుకొని మన ఆచార వ్యవహారాలు పాటించాలి అని వాళ్ళు తహతహలాడుతూ ఉంటే మనమేమో వాళ్ళ పబ్ కానివ్వండి, డిస్కో కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్పై మోజు పెరుగుతోంది ఇక్కడ యూత్లో. పబ్లో మీరు చూసినట్టయితే ఈ మధ్యకాలంలోనే మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా పబ్స్ వర్ రైడెడ్. అక్కడ కూడా చాలామంది దే టెస్టెడ్ 8 to 9 people వర్ టెస్టెడ్ పాజిటివ్. మరి ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తుంది? అలాగే ఇవే కాకుండా బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే ఈ మధ్యకాలంలో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక ట్రెండ్ ఏంటి అంటే ఒక రిసార్ట్కి పోయి సెలబ్రేట్ చేసుకోవడం, ఒక పెద్ద విల్లాలో సెలబ్రేట్ చేసుకోవడం, అలాగే డ్రగ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం, డిఫరెంట్ పార్టీస్ అనే పేరుతో. అసలు యూత్కు అర్థం కావటం లేదు. తమ జీవితాల్ని తాము సర్వనాశనం చేసుకునేటువంటి మార్గమే డ్రగ్స్. అసలు డ్రగ్స్లో ఉన్నటువంటి సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కంప్లీట్గా బాడీ నెట్వర్క్ను రీఅలైన్ చేస్తున్నాయి, బ్రెయిన్ రీవైర్ చేస్తున్నాయి. అందువల్లే చిన్న ఏజ్లోనే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్, అలాగే కిడ్నీ డ్యామేజ్, అలాగే కంప్లీట్గా లంగ్స్ అనేటువంటిది డెస్ట్రాయ్ అయిపోతూ డివాస్టేట్ అయ్యి లివర్ అయితే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. మరి ఇంత ఘోరమైనటువంటి ఈ సబ్స్టెన్సెస్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ని కానివ్వండి, వాళ్ళ డిపెండెన్స్ గురించి ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ ఈజ్ బిహైండ్ యూ, థింక్ అబౌట్ దట్. మీరు ఇదేదో ఇట్ గివ్స్ యూ తాత్కాలికమైనటువంటి ఒక ఉపశమనం అని అంటూ ఉన్నారు, కానీ దట్స్ నాట్ వాట్ వీ వాంట్. లైఫ్ హ్యాస్ ఎ పర్పస్. ముఖ్యంగా జీవితం అంటే దానికి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. కాబట్టి జీవితాన్ని మీరు దేశ సేవ కోసమో, లేకుంటే మీ ఫ్యామిలీ వెల్బీయింగ్ కోసమో, లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ కానివ్వండి, అలాగే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసమో మీరు ప్రయత్నం చేయాలి. ఆ యూత్ఫుల్ ఎనర్జీని మీరు పాజిటివ్ ఛానల్స్ ద్వారా కనుక ప్రవేశపెట్టినట్టయితే ఇండియా విల్ బికమ్ ఏ సూపర్ పవర్ విత్ ఇన్ నో టైమ్. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే కదండి ఒక దేశం అనేటువంటిది ఎదగడానికి. ఎవరికి వాళ్ళు నేను ఈ విధంగా ఏదో ఒక రకమైనటువంటి మత్తులో ఉంటాను, లేదా నేను ఈ విధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో నేను ఒక్కడు చేయకపోతే ఏమవుతుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటే డెఫినెట్లీ ది కంట్రీ ఈజ్ గోయింగ్ టు లూజ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇంతమంది ఇప్పుడు 1 కోటికి పైన ఉన్నాం. మరి 1 కోటి మంది కూడా ఒక మంచి పాజిటివ్ ఒక దృక్పథంతో, మైండ్ సెట్తో మనమందరూ కూడా మన దేశం గురించి ఆలోచన చేసి పనిచేసామనుకోండి, డెఫినెట్లీ మనము ప్రాస్పర్ అవుతాం, మన ఫ్యామిలీస్ ప్రాస్పర్ అవుతాయి, అలాగే మన దేశం కూడా అభివృద్ధి బాటలో ఉంటుంది. ఇట్స్ ఎ పాజిటివ్ ట్రెండ్ ఎవ్రీవేర్. అలాంటి నేపథ్యం మనకు కావాలి. అంతేకాని లావిష్గా పార్టీల పేరుతో, అలాగే పొలిటీషియన్స్ కూడా ఈ మధ్య ఇన్వాల్వ్ కావడం చాలా బాధాకరం. ఎందువల్ల అంటే ఈ లా మేకర్స్గా మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది మీరు కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడం అనేది చాలా అది మనం చెప్పలేనటువంటిది. కాబట్టి లా మేకర్స్, పొలిటీషియన్స్ మీరందరూ కూడా బాధ్యతతో ఉండాలి. అలాగే మిగతా డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన ఎవరైనా సరే మీకు గనక రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటే వాటిని చారిటీస్కి ఇవ్వచ్చు, లేదా బర్త్డేస్ కానీ మీ స్పెషల్ ఫంక్షన్స్ రకరకాలుగా సొసైటీకి ఉపయోగపడే రీతిగా ఇప్పుడు బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఆర్ఫనేజెస్ ఉన్నాయి, అలాగే మనం చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. మరి అక్కడ ఫండ్స్ షార్టేజ్ వల్ల కొన్ని మూసేస్తున్నారు కూడా. దిక్కుదోచని స్థితిలో ఫండ్స్ రాకపోతే రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే అనేక సంస్థలు ఉన్నాయి. మరి డైవర్ట్ యువర్ ఫండ్స్. మీరు కావలిస్తే యూ కెన్ షేర్ యువర్ వెల్త్ విత్ దెమ్. దానివల్ల మీకు యూ విల్ డెఫినెట్లీ బి బ్లెస్డ్ బై దట్.
అండ్ మీ వెల్త్ కూడా దానికి ఒక సాటిస్ఫాక్షన్, దాని యొక్క రైట్ఫుల్ పర్పస్కి ఇచ్చినట్టు ఉంటుంది. కానీ నెవర్ ఇండల్జ్ ఇన్ సచ్ డ్రగ్ యాక్టివిటీ. ఇది అనేటువంటిది తాత్కాలిక ఉపశమనాలు మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకు జీవితానికి ఒక సీరియస్ పర్పస్ అనేటువంటిది అవసరం. ఇప్పుడు చుట్టుపక్కల జియోపాలిటిక్స్ కూడా మనం చూస్తున్నట్టయితే దేశం నలువైపులో కూడా థ్రెట్ ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మన దేశం యొక్క పరిస్థితి ఏంటి, అలాగే ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది బేరీ చేసుకుంటూ కాన్షియస్గా మనం ఉండాలి. అలాంటి కాన్షియస్ లివింగ్ అనేటువంటిది మనం ప్రిఫర్ చేయాలి. కానీ నాట్ సచ్ స్లీప్ లైక్ స్టేట్ అండ్ ఇనర్ట్నెస్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మన ఎంటైర్ ఇమ్యూనిటీని డిస్ట్రాయ్ చేసే డ్రగ్ యాక్టివిటీ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అందువల్లే మనకు హైదరాబాద్లో ఈ స్పెషల్ టీమ్స్ ఏదైతే మనం చెప్పామో, ఈగల్ టీమ్స్, హెచ్న్యూ, అలాగే SOTs, ఇవన్నీ కూడా కేవలం ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం మాత్రమే కాకుండా ముఖ్యంగా మనకు ఫారెన్ స్టూడెంట్స్తో కూడా థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా టైటన్ చేశారు. వీసా విషయంలో కూడా ఇప్పుడు చాలా రకాలైనటువంటి లాస్ వస్తున్నాయి. అలాగే మనం చూసినట్టయితే రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యమైన యాక్టివిటీ. మన పోలీస్ పర్సనల్ తీసుకున్నటువంటి యాక్టివిటీ, దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. ఎందువల్ల అంటే బై సమ్ హుక్ ఆర్ క్రూక్ పొరపాటున అన్కాన్షియస్గా తెలియకుండా ఇటువంటి డ్రగ్ యాక్టివిటీకి అలవాటు పడి హ్యాబిచువేట్ అయినటువంటి వాళ్ళను కూడా త్రూ రైట్ఫుల్ కౌన్సిలింగ్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళని మళ్ళీ డ్రగ్ అడిక్షన్ నుంచి అడిక్ట్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ సిటిజన్స్గా మార్చేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అది. కాబట్టి అలాంటి సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా మన యూత్కి చేసేటువంటి ఒక విన్నపం ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ మీరు ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్ వైపు వెళ్ళకండి. అది మీ ప్రాణాలు తీయటమే కాకుండా మీ సొసైటీ కూడా చాలా పెద్ద ముప్పు. ఎందువల్ల అంటే ఆ నెట్వర్క్ అనేటువంటిది ఇట్ ఈస్ డేంజరస్ దెన్ కరోనా వైరస్. అది ఒక్కసారి స్ప్రెడ్ అయిందనుకోండి, ఇట్ విల్ కంప్లీట్లీ డెస్ట్రాయ్ ది సొసైటీ. కమ్యూనిటీ బై కమ్యూనిటీ విల్ గెట్ డెస్ట్రాయిడ్. కాబట్టి డోంట్ అలో దట్ టు హ్యాపెన్ ఇన్ అవర్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్.